ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీశాద్యాసు మనసు సర్వార్థానాం ఉపక్రమే యన్నద్వా కృతకృత్యాశుస్తన్నమామి గజాననం శారదా శారదాం భోజవదనావదనం భుజే सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। మొన్న జరిగినటువంటి పాఠంలో ఆ సముద్ర గృహానికి అంతకు ముందే వచ్చినటువంటి రాజు అక్కడ ఉన్నటువంటి శయనం మీద పడుకున్నాడు. తర్వాత వాసవదత్తు వచ్చింది. అప్పటికి విదూషకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాసవదత్తు వచ్చింది. వాసవదత్తు వచ్చేసరికి కేవలం అంటే సాయంకాలం అంటే దీపం ఒకటే ఉంది. రాజు మంచం మీద నిద్రిస్తున్నాడు. ఈవిడ ఆ పడుకున్నటువంటిది పద్మావతి అనుకుని అయ్యో అనారోగ్యంగా ఉన్నటువంటి ఈమెను ఒక్కతిని విదిలి ఈ సేవకులు వెళ్ళిపోయారు కదా అనుకుని ఖాళీగా ఉంది కదా అని ఆ పక్కన రాజు పడుకున్నటువంటి మంచం మీదే ఖాళీగా ఉందని కూర్చున్న తర్వాత కొంతసేపటికి అంటే పద్మావతి అనే అభిప్రాయంతో ఆ పక్కనే పడుకుందాం అనుకుంది. ఇంతట్లో రాజు కలగని ఆ కలగంటూ కలలో వాసవదత్త అని పిలిచాడు. రాజా స్వప్నాయతే అన్నారు సరే. స్వప్నం అనే శబ్దము ముందేమో స్వప్పనే ధాతువు క్రియని చెప్పేది, కలగనుట అని అనుకో. ఆ స్వప్పనే ధాతువు మించి అంటే నిద్రించడము కలగనడము అని అర్థం. ఈ స్వప్పనే ధాతువు మించి స్వప్న అనే శబ్దం తయారైంది. మళ్ళీ స్వప్న అనే శబ్దం మించి మళ్ళీ ధాతువు స్వప్న ఏదే అనేది తయారైంది. అంటే మొదట ధాతువు నుంచి నామం నుంచి మళ్ళీ ధాతువు అనమాట. అట్లా హం ఆయన వాసవదత్తే అనేసరికి సహసా ఉత్థాయ వెంటనే ఒక్కసారిగా హఠాత్తుగా అమంచం వేసి లేచింది. హం ఆర్యపుత్ర నఖలు పద్మావతి. అది అయ్యో ఆర్యపుత్రుడినా పద్మావతి కాదు కదా. కిన్నుఖలు దృష్టాస్మి నేను చూడబడ్డానా. దృష్టా అస్మి చూడబడ్డానా అంటే నన్ను చూశాడా. మహాన్ ఖలు ఆర్య యౌగంధరాయణస్య ప్రతిజ్ఞాభార మమ దర్శనేన నిష్ఫల సంవృత్త. అది ఒకవేళ ఈయన చూసినట్లయితే ఏమవుతుంది, ఆ యుగంధరాయణుడు చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా నిష్ఫలమైపోతుంది కదా అనుకుంది. మహాన్ ఖలు ఆర్య యుగంధరాయణస్య పూజ్యుడైన యుగంధరాయణుడి యొక్క మహాన్ ప్రతిజ్ఞాభార అన్నమాట. చాలా గొప్పదైనటువంటి లేదా పెద్దదైనటువంటి ప్రతిజ్ఞాభారం. ఆయన ప్రతిజ్ఞ ఏమిటి అంటే మళ్ళీ ఈ ఉదయం నుండి చక్రవర్తిని చేయడం. అది అంటే శత్రువులు ఆక్రమించిన రాజ్యాన్ని గెలుచుకుని మళ్ళీ అతన్ని చక్రవర్తిగా నిలబెట్టడం అనేది యుగంధరాయణుడి యొక్క ప్రతిజ్ఞ అనమాట. అది చాలా పెద్ద ప్రతిజ్ఞాభారము, చాలా బరువైనది. ఎందుకంటే రాజుని మళ్ళీ వివాహం చేసుకోవడానికి ఒప్పించాలి. అతడు ఈ మగధరాజ కన్యకైనటువంటి పద్మావతిని వివాహం చేసుకోవాలి. వీరి సహాయంతో మళ్ళీ శత్రువులు జయించాలి. అంతటి భారమైనటువంటి పని అన్నమాట. అది ఈవిడి కనుక కనపడినట్లయితే వ్యర్థమైపోతుంది కదా అని. అంటే వాసవదత్త కనపడితే ఇక ఈయన పద్మావతిని తిరస్కరిస్తాడు. పద్మావతితో వివాహం అయిపోయినా ఇతని మనస్సు ఇంకా వాసవదత్త ఎందే ఉంది కాబట్టి
ఇప్పుడు కనుక వాసవదత్త జీవించే ఉంది, ఎదురుగా కనపడినట్లయితే ఈ నమస్కారం అండి. ప్రయత్నం అంతా కూడా విఫలమైపోతుంది కదా అనుకున్నాడు. మమ దర్శనేన నిష్ఫల సంవృత్త, అయ్యో నిష్ఫలమైపోయింది కదా, చూసేసాడేమో అనుకుంది. మళ్ళీ ఆయన హా అవంతి రాజపుత్రి అని మళ్ళీ సంబోధించాడు. అవంతిరాజు మహాసేనుడు, అతని యొక్క కూతురు కాబట్టి అవంతి రాజపుత్రి అని సంబోధించాడు. అప్పుడు సరే చూడలేదు, బాగుంది అనుకుంది వాసవదత్త. దిష్ట్యా స్వప్నాయతే ఖలు ఆర్యపుత్ర, దైవాత్తు, దిష్ట్యా అంటే అదృష్టవశాత్తు, ఆర్యపుత్రుడు స్వప్నాయతే కలగంటున్నాడు కదా. నాత్ర కశ్చిత్ జన, ఇక్కడ ఇంకెవరూ లేరు. యావన్ ముహూర్తకము స్థిత్వా దృష్టిం హృదయంచ తోషయామి అని. పాపం భర్త కదా మరి, అందుచేత ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి కొంచెం సేపు ఉండి ఆ భర్తని కళ్ళారా చూసి ఆనందిస్తాను అని అనుకుంది. నా అత్ర కశ్చిత్ జన, ఇక్కడ ఇంకెవరూ లేరు. యావత్ ముహూర్తకము స్థిత్వా, కొంచెం సేపు ముహూర్త కాలం ఉండి, దృష్టిం హృదయంచ, నా యొక్క కన్నులను దృష్టిని, హృదయంచ హృదయాన్ని, తోషయామి సంతోషపెట్టుకుంటాను. యావత్ అంటే ఇప్పుడే క్షణకాలం ఉండి, అంటే నేత్రపరం అంటే చూడడానికి, భర్తని చూడడం వల్ల ఆమెకి ఆనందము, ఎంతో చాలా కాలం అయింది చూసి కాబట్టి భర్తను చూడడం వల్ల, అలాగే హృదయము రెండింటినీ సంతోషపెడతాను అని. ఇలాగా అంటే ఏమిటి, భర్త పట్ల ఉన్నటువంటి ప్రేమ వల్ల అతడు నిద్రిస్తున్నాడు, ఎవరు లేరు కాబట్టి భర్తను కాసేపు చూసి ఆనందించి వెళతాను అనుకుంది. ఇంతట్లో మళ్ళీ ఆయన హా ప్రియే ప్రియ శిష్యే దేహి మే ప్రతివచనం, మళ్ళీ ఆయన అంటున్నాడు ప్రియే, ఈవిడ ప్రియురాలు, ప్రియ శిష్యే, ప్రియాచ అసౌ శిష్యాచ ప్రియ శిష్య, ప్రియురాలు శిష్యురాలు కూడా. సంగీతము ఈయన దగ్గర ఆవిడ నేర్చుకుంది, అంచేత శిష్యురాలు, తర్వాత ప్రియురాలైంది, అంచేత ప్రియురాలు శిష్యురాలు కూడా ఆవిడ, అంచేత ప్రియ శిష్యే అని సంబోధన చేశాడు. దేహిమే ప్రతివచనం, నాకు సమాధానం ఈ మాట్లాడు అంటున్నాడు. ఆలపామి భర్త, ఆలపామి, ఇంకో మాట్లాడుతున్నాను అని. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, స్వప్నాన్ని గురించి దాని యొక్క స్వభావం కనుక తెలిసినట్లయితే ఆ భాసుడు ఎట్లాగా చిత్రించాడో చూడండి. నిద్రలో ఉన్నవాడు ఏదైనా కలగంటే ఆ కలలో జరుగుతున్న సంఘటనకి అనుగుణంగా కనుక మనం ఆ అనుగుణంగా జరుగుతున్నంత కాలం మెలకు రాదు. ఏదైనా దానికి ప్రతిఘటన కానీ వ్యతిరేకం కానీ ఏదైనా జరిగితే మెలకు వచ్చేస్తుంది. ఇప్పుడు కలలో మనకి స్నేహితుడు కనపడ్డాడు అనుకోండి, స్నేహితుడితో సంభాషిస్తున్నంతసేపు ఏం మెలకు రాదు. అలా కాకుండా ఏదో కలలో దొంగ వచ్చినట్టు కనపడ్డాడు, ఆ దొంగని పట్టుకుందాం అనుకున్నాం, పట్టుకుంటే అతడు పారిపోతున్నాడు, గట్టిగా పట్టుకుంటాడు, పారిపోతుంటాడు. వాడు పారిపోయాడు అనుకోండి, అంటే మన చర్యకి వ్యతిరేకంగా జరిగినప్పుడు మనకి వెంటనే ఇబ్బంది కలుగుతుంది అనమాట. వెంటనే అప్పుడు మెలకు వస్తుంది అనమాట. వాడిని పట్టుకోవడానికి పరిగెట్టడానికని గమ్ముని లేస్తాం, పరిగెడదాం అనుకుంటే మంచం నుంచి మెలకు వస్తుంది, లేకపోతే కింద పడుతూ ఉంటాం కూడా. అలా జరుగుతాయి. అంటే ఏమిటి, స్వప్నము జరుగుతున్నంతసేపు మన మనస్సు ఇంద్రియాలు పనిచేస్తాయి. అసలు మనస్సు పనిచేస్తేనే స్వప్నం వస్తుంది, లేకపోతే రాదు. అలా పనిచేసేటువంటి మనస్సుకు అనుగుణంగా కనుక మాట్లాడితే ఆ స్వప్నం అలా కంటిన్యూ అవుతుంది అనమాట. అంచేతనే ఇక్కడ వాసవదత్త ఆయనమో రాజు కలలో ఉండి మాట్లాడుతున్నాడు, సమాధానం చెప్పు అంటున్నాడు, దేహిమే ప్రతివచనం అంటున్నాడు. వాసవదత్త ఆలపామి భర్త, ఇగో చెబుతున్నాను. రాజు కిం కుబుతాసి, కోపం వచ్చిందా అన్నాడు. నహి దుఃఖితాస్మి,
అవే కోపం ఏం లేదు, దుఃఖంతో ఉన్నాను అంది, బాధతో ఉన్నాను. ఇది అకుపిత కిమర్థన్నాలంకృతాసి, అంటే ఎప్పటిదో ఆయన కనబడుతున్నటువంటి వాసవదత్త యొక్క స్వరూపము, కలలో కనబడుతున్న స్వరూపం, దాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది అకుపిత కిమర్థన్నాలంకృత, నీ కోపము లేకపోతే ఎందుకు అలంకరించుకోలేదు అని. ఇది ఒక విధానం మనకి. ఏమిటంటే స్త్రీలకు కోపం వస్తే ఆ కోపాన్ని తెలియపరచడం కోసం వాళ్ళు అలంకరించుకోరన్నమాట. ఏదో జడ వేసుకోకుండాను, పువ్వులు పెట్టుకోకుండాను, శుభ్రమైన చీర కట్టుకోకుండాను ఉంటారనమాట. మాసిన చీర కట్టి అని ఆయన నంది తిమ్మన సత్యభామకి కోపం వచ్చింది కదా పారిజాత అపహరణంలో. ఆ కోపం వచ్చిన సందర్భంలో సత్యభామ యొక్క వర్ణన చేస్తాడు. అంటే ఏమిటి, సాధారణంగా స్త్రీలు భర్తకు అందంగా కనబడడానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా కోపం వచ్చినప్పుడు దాని వ్యతిరేకంగా ఉంటారనమాట. అందుచేత ఇక్కడ ఏంటి, కోపం వచ్చిందా అని అడిగాడు. కోపం రాలేదు, లేదు, కోపమే లేదు, దుఃఖంతో ఉన్నానంటి. మరి కోపం రాకపోతే అలంకరణ ఎందుకు చేసుకోలేదు? వాసవదత్త ఇతఃపరం కిం, ఆయనకి కనపడుతున్నటువంటి వాసవదత్త అలంకారాలు లేకుండా కనపడుతుంది. ఈవిడ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న వాసవదత్త సాధారణంగానే ఉంది. ఇతఃపరం కిం, ఇంతకంటే ఏం కావాలి అంటే, ఇంతకంటే ఏం అలంకరించుకోవాలి అని అంటారు. మళ్ళీ కిం విరచికాము స్మరసి, విరచిక అని మరొక స్త్రీ, రాజుకు పరిచయం ఉన్న స్త్రీ అనమాట. నువ్వు విరచికను ఆమెను స్మరిస్తున్నావా అంటే, ఆమెను గుర్తుకొచ్చి నా మీద కోపంతో ఉన్నావా అనే అభిప్రాయం అనమాట. అప్పుడు వాసవత సరోషం, అప్పుడు వచ్చిన కోపం వాడికి. అపేహి ఇహాపి విరచిక, అది అపేహి అంటే పొండి అని అంటారు కదా, అంచేత అపేహి తొలగుము అంటే వద్దు, లేకపోతే పో. ఇహాపి విరచి, ఇక్కడ కూడా ఆ విరచిక యొక్క స్మరణేనా అంది. తేనహి విరచికార్థం భవతీం ప్రసాదయామి, అలా అయినట్లయితే విరచికార్థం, దానికోసమైనా సరే, విరచిక గురించైనా సరే, భవతీం ప్రసాదయామి, నిన్ను ప్రసన్నురాలని చేసుకుంటాను అన్నాడు. అప్పుడు వాసవదత్త చిరం స్థితాస్మి అంటే, ఇప్పుడు ఈ సంభాషణలో అంటే అతను మెలకు రావడానికి అవకాశం ఉండేటట్టుగా ఇవేమి ప్రతికూలంగా మాట్లాడకపోవడంతో అతడు అదే స్వప్నంలో ఉన్నాడనమాట. తర్వాత వాసవదత్త అనుకుంటోంది, చిరం స్థితాస్మి అంటే నేను చాలా కాలం అంటే చాలాసేపు ఇక్కడ ఉన్నాను. కోపిమాం పశ్యేత్, ఇంకా ఉంటే ఎవరైనా చూడొచ్చు. తద్గమిష్యామి, అందువల్ల వెళ్ళిపోతాను. అథవా, అక్కడ ఏమైంది, ఆయన నిద్రిస్తున్నాడు. నిద్రించేటప్పుడు ఆ చెయ్యి ఆ మంచం పక్కన వేలాడుతూ ఉందన్నమాట. అంటే ఏమిటి, పడుకున్న సమయంలో ఆ చెయ్యి పక్కకు పెట్టడంలో కిందకి వేలాడుతుంది అనమాట చెయ్యి. ఆ వేలాడుతున్నటువంటి అంటే భర్త కదా, చెయ్యి అలా వేలాడుతూ ఉంటే నొప్పి వస్తుంది. మామూలుగా మంచం మీద కనుక చెయ్యి ఆనుకుని ఉంటే చేతికి నొప్పి ఉండదు, ఇలా వేలాడుతూ ఉంటే కాసేపటికి నొప్పి వస్తుంది. కాబట్టి భర్త పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమని దాచుకోలేక ఆమె అనుకుంటుంది అనమాట. అథవా శయ్యా ప్రలంబితం ఆర్యపుత్రస్య హస్తం శయనీయే ఆరోప్య గమిష్యామి, ఎవరైనా చూస్తారు నన్ను, వెళ్ళిపోదాం అని అనుకుని కొని ఈ మంచం నుంచి వేళ్లాడుతూ, ప్రలంబితం అంటే వేళ్లాడడం, మంచం నుండి వేళ్లాడుతున్నటువంటి ఈ భర్త యొక్క చేతిని శయనీయే ఆరోప్య, మళ్ళీ మంచం మీద పెట్టి వెళతాను అనుకున్నాను.
అంటే ఏమిటి, ఆ చెయ్యి వేలాడుతున్న చెయ్యిని పట్టుకుని మంచం మీదకి పెట్టాలి. అంతే, ఎలాగా అనుకుని ఆ చెయ్యి పెట్టుకుని మంచం మీద అలా పెట్టి వెంటనే వెళ్ళిపోయింది. తథా కృత్వా నిష్క్రాంత. అలా చెయ్యి దాని మీద పెట్టిన వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వాసవదత్త యొక్క స్పర్శ తగిలిందో వెంటనే రాజుకు మెలకు వచ్చింది. తథా కృత్వా నిష్క్రాంత. ఆమె అలా చేసి, అంటే ఆ చెయ్యి పట్టుకుని మంచం మీద పెట్టింది. ఇలా పెట్టి వెంటనే వెళ్ళిందనమాట. ఈ చేతి యొక్క స్పర్శకి నిద్రలో కల్లో ఉన్నాడు కదా, ఆ నిద్రలో ఉన్నవాడికి వెంటనే మెలకు వచ్చింది. సహసా ఉత్థాయ, వెంటనే లేచాడు. ఆ స్పర్శ అతనికి తెలుసు కదా, కాబట్టి వాసవదత్తే తిష్ఠ తిష్ఠ హాధిక్, ఆగు ఆగు అన్నాడు. వెంటనే లేచాడు. లేచి వాసవదత్త వెళ్ళిపోయింది. ఆమె చేతి స్పర్శ చేత వాసవదత్తే అని గమనించాడు. వెంటనే మంచం నుంచి లేచి వెనకాల వెళ్ళాడు అనమాట. వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆ నిద్దట్లో లేచి తొందరగా వెళుతున్నాడు కదా, ఆ తలుపు తగిలింది. తలుపు తగలడంతో అయ్యో ఆగిపోయాడు. అబ్బా అంటాం కదా తగిలితే, అదనమాట ఇది. వాసవదత్తే అని తిష్ట తిష్ట, ఆగు ఆగు అంటూ వెనకాల వెళ్ళాడు. వెళ్ళి ఆ వెళుతుంటే ఏమైందనమాట, తలుపు తగిలింది. హాది అయ్యో అన్నాడు. ఈ తలుపు తగిలిందనే సంగతి తర్వాత మాటల్లో ఉంది. నిష్క్రామణ్ సంభ్రమేణ అహం ద్వారపక్షేణ తాడిత తతో వక్తుం న జానామి భూతార్థోయం మనోరథ. వాసవదత్త వెళ్ళిపోయింది. వెంటనే వెనకాల లేచి ఈయన వెళ్ళాడు. వెళితే ఏమైంది, ఆ తలుపు తగలడం వల్ల ఆగిపోయాడు. ఆమె వెళ్ళిపోయాడు. వెనక నుంచి కొంచెం ఒకవేళ చూసి ఉండొచ్చు కొంచెం. పైగా స్పర్శని బట్టి కూడా ఆమె వాసవదత్త అనుకున్నాడు. అలా అనుకున్నవాడు నిశ్చయం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే మనకి స్వప్నంలో అయినా సరే మనం స్పర్శ చేస్తే ఆ స్పర్శ తాలూకు జ్ఞానం మనకి కలుగుతుంది. స్వప్నంలో ఉన్న మనిషిని స్పృశించినా సరే, వాస్తవమైనటువంటి మనిషిని స్పృశించినా ఇలాగా ఆ జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ ఇతనికి ఇది నేను కేవలం స్వప్నంలో జరిగిందా లేదా వాస్తవికంగానే జరిగిందా అనేది నిర్ధారణ చేసుకోలేకపోతున్నాడు అనమాట. నిష్క్రామన్ సంభ్రమేణ అహం, నేను సంభ్రమంతో, తొట్టుపాటు కంగారు, అంటే వాసవదత్త వచ్చింది అనేటువంటిది, అటువంటి సంభ్రమంతో నిష్క్రమిస్తూ, అంటే బయటికి వెళుతూ, ద్వారపక్షేణ, ద్వారము దానికి ఉంటే పక్షం అంటే తలుపు అనమాట. ద్వారపక్షేణ అంటే ద్వారబంధానికి ఉండే తలుపు చేత తాడిత కొట్టబడ్డాను అన్నాడు. అంటే తలుపు తగిలిందని. అందువల్ల తత వక్తుం నజానామి, నేను చెప్పలేకపోతున్నాను. ఏమిటి, అయం భూతార్థ లేదా మనోరథ. భూతార్థ అంటే నిజముగా జరిగింది, భూత అంటే జరిగినది అని అర్థం. అంటే ఈ సన్నివేశము, ఈ విషయం భూతార్థ జరిగింది అంటే వాసవదత్త వచ్చి వెళ్ళింది. లేదా మనోరథ, కేవలం నా యొక్క ఆలోచన అలా ఉంది. ఆలోచన వాసవదత్త గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు విదూషకుడు కథ చెప్పమంటే ఉజ్జయిని వాసవదత్త అన్నాడు కదా, అదే ఉజ్జయిని అన్నాడు కదా. ఆ ఉజ్జయిని అనగానే వాసవదత్త ఆయనకు గుర్తుకొచ్చింది. కాబట్టి అదే ఆలోచనలో ఉండడం చేత నాకు అలా అనిపించిందా, కేవలం ఇది నా మనోరథమేనా అంటే వాసవదత్త వచ్చి వెళ్ళినట్టుగా, వాసవదత్త స్పృశించినట్టుగా, ఇదంతా నా మనోరథాన్ని బట్టి అలా అనిపించిందా, లేక నిజంగా ఈవిడ వచ్చి వెళ్ళిందా అనేది వక్తుం నజానామి, నేను చెప్పలేకపోతున్నాను అనుకున్నాడు. అప్పుడు విదూషకుడు ప్రవిశ్య అయి ప్రతిబుద్ధో అత్ర భవాన్, అంటే మెలకు వచ్చేసింది, లేచేవా అన్నాడు. వయస్య ప్రియమావేదయే, మిత్రమా నీకు ఇష్టమైన విషయం, ప్రియమైన విషయం చెప్తాను వినవయ్యా అన్నాడు. హ్యాపీ న్యూస్ అనమాట అది.
మంచి విషయం చెప్తాను విను అన్నాడు. ధరతే ఖలు ఏమిటంటే ధరతే ఖలు వాసవదత్త, వాసవదత్త జీవించే ఉంది కదటయ్యా అన్నాడు. వాసవదత్త జీవించే ఉంది కదా అన్నాడు. ఏమండి ఎవరు ఈ మన్యం మ్యూట్ చేసుకోండి, మన్యం అనే వాళ్ళు ఎవరు మ్యూట్ చేయండి, లేదా నేను చేస్తా. ఈ ధరతి అంటే ప్రాణాలు ధరించి ఉండడం. సాధారణంగా మనకి ఈ కావ్యాల్లో ఈ మాట వాడుతూ ఉంటారనమాట. జీవించే ఉంది అంటే ప్రాణాలు ధరించే ఉంది అని చెప్పడానికి. ధరతే ఖలు వాసవదత్త అంటే వాసవదత్త జీవించే ఉందయ్యా అన్నాడు ఉదోషగా. అవిధా వాసవదత్త, అవిధా అయ్యో, ఇంకెక్కడ వాసవదత్తయ్యా అనే ఉద్దేశంతో అయ్యో వాసవదత్త, పుత్ర వాసవదత్త, ఎక్కడ వాసవదత్తయ్యా, చిరాత్ ఖలు ఉపరత వాసవదత్త, చాలా కాలం క్రితమే వాసవదత్త మరణించింది కదా, ఇంకా వాసవదత్త ఏమిటి అన్నాడు రాజు. వయస్య మా మా ఏవం, వద్దు అలా అనకు, మామ వద్దు వద్దు, నువ్వు ఆ మాట అనకు, మరణించింది అనే మాట అనకు అన్నాడు. ఒక్క నిమిషం. రాజు చెబుతున్నాడు, శయ్యాయాం అవసుప్తం మాం బోధయిత్వా సఖే గత, దగ్ధేతి బ్రువతా పూర్వం వంచితోస్మి రుమణ్వత. ఈ నాటకంలో ఏమిటంటే చాలా చిన్న చిన్న శ్లోకాలు ఉంటాయి. నాటకం ఇప్పుడు ప్రదర్శన యోగ్యంగా ఉండాలి. ప్రదర్శన యోగ్యం అంటే ఏమిటి? ఆ నాటకం ప్రదర్శించేటప్పుడు వెనువెంటనే ఆ ప్రేక్షకులకి వీళ్ళ యొక్క మాటలు అర్థం తెలియాలి. తెలియాలంటే భాష సులువుగా ఉండాలి. పెద్ద పెద్ద దీర్ఘ సమాసాలు కానీ, అలాగే పెద్ద పెద్ద అలంకార కల్పనలు కానీ అట్లాంటివి ఉంటే సులభంగా అర్థం కాదు. అందుచేతే భాసుల నాటకాలన్నీ కూడా భాష చాలా సులభంగా ఉంటుంది. తర్వాత పెద్ద వర్ణనలు అవి ఉండవు. మనకి ఆ శ్లోకముల యొక్క అర్థం సులువుగా తెలుస్తుంది అన్నమాట. కొంత ఏమిటంటే ఇప్పుడు మనకి కాళిదాసాది కవిత్వాలు చదవడం చేత ఇప్పుడు మనకి పరిచయమైన భాషకి ఆయన భాసుడు యొక్క భాషకి కొంచెం తేడా వ్యవహారంలో. అందువల్ల చిన్న చిన్న తేడాలు మనకంటే అక్కడక్కడ ఆ పదాలు వ్యవహారంలో అప్పుడు వాడిన పదాలు మనకి ఇప్పుడు కొత్తగా ఉంటాయి. శయ్యాయాం అవసుప్తం మాం బోధయిత్వా సఖే గత. సఖే ఓ మిత్రమా, ఆమె ఈ మంచం మీద నిద్రిస్తున్నటువంటి నన్ను బోధయిత్వా మేల్కొలిపి గత వెళ్ళినది. శయ్యాయాం ఈ శయ్యందు అవసుప్తం నిద్రిస్తున్నటువంటి మాం నన్ను బోధయిత్వా అంటే మేల్కొల్పి గత వెళ్ళినది. అందువల్ల వాసవదత్త మరణించింది అనేవాడు తప్పు, అలా అనకు అన్నాడు. దగ్ధ ఇది బ్రువత రుమణ్వత, ఆమె ఈ అగ్ని ప్రమాదంలో దహింపబడింది అని చెప్పేటువంటి రుమణ్వంతుని చేత పూర్వం ఇంతకు మునుపు వంచిత అస్మి, నేను మోసగింపబడ్డాను కదా అన్నాడు. మరి రుమణ్వంతుడు వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు? వాసవదత్త అక్కడ అగ్ని ప్రమాదంలో వాసవదత్త మరణించింది, ఆమెను రక్షించడానికి ప్రయత్నించినటువంటి యోగేంద్రాయనుడు కూడా మరణించాడు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు
వాసవదత్త నాకు కనపడిందని అభిప్రాయం. వాసవదత్త ఇక్కడికి వచ్చింది, నేను నిద్రిస్తుంటే ఆ చేయి పట్టుకుంది, అంటే నన్ను మేల్కొల్పింది. ఆమె చేయి పట్టుకోగానే మెలకు వచ్చింది. కాబట్టి ఆమె మరణించింది అనే మాట తప్పు, నువ్వు ఆ మాట అనకు అన్నాడు. ఇంతకుముందు రుమణ్వంతుడు ఆమె అగ్ని ప్రమాదంలో దహింపబడింది అని నన్ను మోసం చేశాడు అన్నాడు. దగ్ధా ఇది బ్రువతా పూర్వం వంచిత అస్మి రుమణ్వత. రుమణ్వంతుడు అక్కడ మంత్రి, అంటే ప్రస్తుతము ఉదయనుడితో ఉన్న మంత్రి ఆ రుమణ్వంతుడు అనమాట. అతన్ని మామూలు స్థితికి తీసుకొచ్చి మళ్ళీ పద్మావతితోటి వివాహానికి ఒప్పించినటువంటి వాడు విదూషక. అవిధ అసంభవనీయమేతత్. అబే, ఇది ఊహించడానికి కూడా వీల్లేదయా, ఇలా సంభవించే అవకాశం లేదు. ఆహ్ ఉతక స్నాన సంకీర్తనేన తత్ర భవతీం చింతయేత సా స్వప్నే దృష్టా భవేత్. ఇంతకుముందు ఈయన కథ చెబుతానని చెప్పి అక్కడ ఏదో ఉజ్జయిని అనే ఉంది, అక్కడ చక్కగా స్నానం చేయడానికి అవకాశం ఉన్నటువంటి తటాకాలు సరస్సులో ఉన్నాయి అని చెప్పాడు. అందువల్ల ఆ ఉదక స్నాన సంకీర్తనేనా, స్నానయోగ్యమైన ఉదకములకు సంబంధించిన ఆ ప్రస్తావన చేత నీవు పూజ్యురాలైనటువంటి ఆమెను స్మరిస్తూ స్వప్నంలో చూసి ఉంటావు. చింతయత, ఆమెను గురించే ఆలోచించేటువంటి నీ చేత సా, ఆమె స్వప్నే, స్వప్నమునందు దృష్టా భవేత్, చూడబడి ఉండొచ్చు అన్నాడు. ఈ సంభావనీయము అనే మాట ఉంది, సంభవనీయము. భావ భావనీయ, భవ భవనీయ. తర్వాత రాజా. మామూలుగా సంభావించడము అని వ్యవహారంలో అంటాము. ఒకవేళ ఇక్కడ అక్షర దోషం ఏమైనా పడిందా, ఒక్క నిమిషం. ఇది అసంభవనీయం అనే ఉందిలేండి టెక్స్ట్ లో కూడా. సంభవించుట, సంభవించుట అనేదాని అంటే భూధాతువు మీద అనీయ ప్రత్యయం చేస్తే భవనీయం, అసంభవనీయం అంటే జరిగేటువంటిది కాదు, అలా జరిగి ఉండదు. అవిధ అసంభవనీయం. సంభావనీయం అంటే భావించడం, అలా ఆలోచించడం, అంచేత జరగడం అని అర్థం. భవనీయ అనే భావనీయ అంటే భావించడము, ఆలోచించడము, అభిప్రాయపడము అని అర్థం. అవిధ అసంభవనీయం ఏతత్, అంటే ఇదేమి సంభవించేది కాదయ్యా అన్నాడు. ఎందువల్ల? ఆమె ఎప్పుడో మరణించింది, ఆమె వచ్చి నిన్ను లేపడం ఏమిటి అన్నాడు. అని ఆహ అంటే ఎందుకు అలా జరిగింది అనేది ఇప్పుడు మళ్ళీ దానికి చెప్తున్నాడు. రాజు ఈ మాట ఎందుకు అన్నాడు అనేది అతనికి ఆలోచన వచ్చిందనమాట. ఉదక స్నాన సంకీర్తనేన తత్ర భవతీం చింతయత సా స్వప్నే దృష్టా భవేత్. అప్పుడు ఉజ్జయిని ఉంది, అక్కడ మంచిగా స్నానం చేసేటువంటి సరస్సులు అవి ఉన్నాయి అని చెప్పాడు కథ చెప్తూ. అంచేత వాటిని ప్రస్తావించడం చేత ఆమెను స్మరిస్తూ ఆమె గురించే ఆలోచిస్తూ ఉన్నటువంటి నీ చేత సా స్వప్నే దృష్టా, ఆమె కలలో చూడబడి ఉంటుంది అన్నాడు. మళ్ళీ ఏవం మయా స్వప్నో దృష్ట అన్నాడు. ఆశ్చర్యపోతున్నాడు, ఏమిటి నేను కల్లో చూశానా అన్నాడు. అంటే రాజుకి ఆమె నిజంగా వచ్చి వెళ్ళింది అని అనిపిస్తోంది, కానీ వచ్చి వెళ్ళిందని నిర్ధారణగా చెప్పలేకపోతున్నాడు. అంటే ఇతడు రాజుని నువ్వు కల్లో చూసావు అంటే, అలాగా
మయా స్వప్నో దృష్ట, స్వప్నే దృష్ట లేదా స్వప్న దృష్ట. స్వప్న దృష్ట అంటే కళ గణడం అంటాం కదా, కళ కనుట. అంటే స్వప్న దృష్ట, స్వప్నము చూడబడినది అని అర్థం. లేదా ఎందుకంటే ఆమెను చూశాను అని అనుకుంటే స్వప్నే దృష్ట అనాలి. కాబట్టి స్వప్న దృష్ట అన్నాడు కాబట్టి నేను కలగన్నానా అన్నాడు. ఇది తావత్ అయం స్వప్న ధన్యం అప్రతిబోధనం. అది ఇది గనక స్వప్నమే అయి ఉన్నట్టయితే అసలు మెలకు రాకుండా ఉంటే బాగుండేది కదా అన్నాడు. ఎందుకంటే స్వప్నంలో వాసవదత్తును చూశాడు ఆయన కాబట్టి అలా స్వప్నమే ఉన్నట్టయితే అలా నేను వాసవదత్తునే చూస్తూ ఉండేవాడిని కదా, ఆమెతో మాట్లాడేవాడిని కదా అని తాత్పర్యం. కాబట్టి ఎది తావత్ అయం స్వప్న అంటే ఇది కనుక స్వప్నమే అయి ఉన్నట్టయితే ధన్యం అప్రతిబోధనం మెలకు రాకపోవుటయే ధన్యమైనది కదా, అంటే అదే నాకు ఆనందాన్ని కలుగజేసేది కదా. అథాయం విభ్రమో వా స్యాత్, ఒకవేళ ఇది నా భ్రమే అయినట్టయితే విభ్రమోహి అస్తు మే చిరం, నాకు ఎల్లప్పటికీ ఈ భ్రమే ఉండుగాక అన్నాడు. నేను స్వప్నంలో కనుక ఆమెను చూసి ఉంటే నాకు ఆ స్వప్నమే ఉంటే బాగుండేది కదా, మెలకు రాకుండా ఉంటే బాగుండేది కదా అన్నాడు. ఒకవేళ నేను భ్రమపడ్డాను అనుకుంటే నాకెప్పుడు ఈ చిత్తభ్రమే ఉంటే మంచిది అన్నాడు. అథ అయం విభ్రమ స్యాత్, నేను భ్రమపడ్డాను కనుక అనుకున్నట్టయితే, వెనకాల అన్నాడు కదా మనోరథ అని, నా మనస్సులో ఆ విధంగా కోరిక ఉండడంతో ఆమె వచ్చినట్టు వెళ్ళినట్టు అనిపిస్తుంది. అందుచేత ఇది నా చిత్త విభ్రమం, చిత్తభ్రాంతి. అదే కనుకైతే ఎప్పుడు ఈ భ్రాంతే ఉంటే బాగుండును కదా అన్నాడు. అథాయం విభ్రమో వాస్యాత్ విభ్రమో హి అస్తు మే చిరం. అంటే వాసవదత్త పట్ల ఉదయనుడికి ఎంతటి ప్రీతి ఉన్నది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట. స్వప్నంలో వాసవదత్తం చూశాడు కాబట్టి ఎప్పుడూ ఆ కళే ఉంటే బాగుండును మెలకు రాకుండగా అని. అంటే స్వప్నమైతే ఒకవేళ నా భ్రాంతి చేత నాకు అలా అనిపిస్తే నాకెప్పుడు ఈ భ్రాంతే ఉంటే బాగుంటుంది కదా అన్నాడు విదూషకుడు. భో వయస్య ఏతస్మిన్ నగరే అవంతి సుందరీ నామ యక్షిణి ప్రతివసతి సా త్వయా దృష్టా భవేత్. విదూషకుడు అంటున్నాడు, అంటే రాజు వాసవదత్తని స్మరిస్తూ ఇంకా ఆమె యొక్క స్మృతిలోనే ఉండిపోతాడనే అభిప్రాయంతో దాని నుండి బయటికి తీసుకురావడానికి విదూషకుడు మరో మాట చెప్పాడు. మొదటేమో ఇది నీ భ్రమయ్య, ఆమె గురించే ఆలోచిస్తూ ఉండడం వల్ల నీకు ఆమె కనపడినట్టు వచ్చినట్టు అనిపించింది అన్నాడు. అంటే రాజా అన్నాడు, ఇది కల అయితే నాకు కల ఉంటేనే బాగుండేది కదా అన్నాడు. ఒకవేళ భ్రాంతి అయితే ఈ భ్రాంతే బాగుండును కదా అన్నాడు. అందుచేత ఇంకా ఆ స్మరణ ఏ విధంగా అయినా సరే అదే స్మరణలో ఉన్నాడు కాబట్టి దాని నుండి బయటికి తీసుకురావడానికి ఇంకోటి చెప్తున్నాడు. ఏమిటంటే, రాజా మిత్రమా, ఈ నగరంలో అవంతి సుందరి అనేటువంటి ఒక యక్షిణి తిరుగుతోందయా, బహుశా సాత్వయా దృష్టా, ఆమె నీ చేత చూడబడి ఉండొచ్చు అని. ఈ యక్షిణి అనేటువంటి వాళ్ళు అదృశ్యంగా ఉంటారనమాట. వాళ్ళు కనబడినట్టు ఎదురుగా ఉండి అట్లా మాయమైపోయి అటువంటి శక్తి వాళ్ళకి ఉంటుంది. అందుచేత బహుశా ఆ యక్షిణిని నువ్వు చూసి ఉండొచ్చు అన్నాడు. అంటే రాజు అంటున్నాడు, నానా కాదు కాదు, స్వప్నస్యాంతే విబుద్ధేన నేత్ర విప్రోషితాంజనం చారిత్రమపి రక్షంత్యా దృష్టం దీర్ఘాలకం ముఖం. అది స్వప్నస్యాంతే విబుద్ధేన మయా అన్నమాట. ఆ కళ చివరిలో లేచినటువంటి మెలకు వచ్చినటువంటి
నా చేత ఆమె యొక్క ముఖము చూడబడింది అన్నాడు. ముఖం దృష్టం, ఆమె ముఖము చూడబడింది అంటే నేను ఆమె ముఖాన్ని చూశాను. స్వప్నస్య అంతే విబుద్ధేనా, స్వప్నం చివరిలో, కళ చివరిలో చూసినటువంటి, లేచినటువంటి నా చేత ఆమె యొక్క ముఖము చూడబడింది. ఆ ముఖానికి విశేషణం చెప్తాడు. నేత్ర విప్రోషితాంజనం అంటే కన్నులకి కాటుక లేకుండా ఉన్నటువంటిది. నేత్రములకు విప్రోషితము, దూరమైన, అంజనం అంటే కాటుక. కన్నులకు దూరమైన కాటుక అంటే కాటుక లేని కన్నులు అని అర్థం. అలాగే చారిత్రమపి రక్ష్యంత్యా దృష్టం దీర్ఘాలకం ముఖం, తన యొక్క నడవడి, చారిత్రం, నడవడిని రక్షించుకుంటూ, అంటే ఎవరైనా తను చూస్తారేమో, చూడకూడదు, ఎవరు చూడకుండా వెళ్ళిపోవాలి అనేటువంటి అభిప్రాయంతో తన యొక్క నడవడిని రక్షించుకుంటున్నటువంటిదై ఉన్నటువంటి ఆమె యొక్క దీర్ఘాలకం ముఖం అంటే దీర్ఘములైనటువంటి ముంగురుడు, ఆమె యొక్క జుట్టు, శిరస్సు మీద ఉన్నటువంటి జుట్టు ఎదరకున్నటువంటివి ఎదరపడ్డాయన్నమాట. మంచిది దీర్ఘాలకం, దీర్ఘములైనటువంటి అలకములు, ఈ ముంగురుడు కలిగినటువంటి ముఖం, ముఖమును నేను చూశాను. ముఖము మయా దృష్టం అన్నమాట. ముఖము నా చేత చూడబడింది అన్నాడు. అంటే ఏంటి, ఆయన నువ్వు యక్షిణి అనే ఆవిడని చూసేవయ్యా, బహుశా ఆవిడ అయి ఉండొచ్చు అన్నాడు. అంటే కాదు, నేను వాసవదత్తనే చూశాను అని అంటాడు. స్వప్నశాంతే విబుద్ధేన, ఆ కళకి చివరలో మెలకు వచ్చినటువంటి నా చేత, అయితే లేచినటువంటి నా చేత, ఆ కాటుక లేనటువంటి, ఆ దీర్ఘాలకములు కలిగినటువంటి ఆవిడ యొక్క ముఖాన్ని నేను చూశాను. ఆమె కంగారు పడుతూ ఏమిటి, ఎవరైనా నన్ను చూస్తారేమో అనేటువంటి కంగారు పడుతూ వెళ్ళింది. కాబట్టి చారిత్రమపి రక్షంత్యా, తన యొక్క నడవడిని రక్షించుకుంటూ ఉన్నటువంటి ఆమె యొక్క రక్షంత్యా ముఖం మయా దృష్టం అన్నాడు. అపిచ వయస్య పశ్య పశ్య, ఇంకా మిత్రమా చూడు చూడు అన్నాడు. అంటే వాసవదత్తే వచ్చి వెళ్ళింది అని నిర్ణయించడానికి ఈయన ప్రయత్నిస్తున్నాడు అనమాట. యోయం సంత్రస్తయా దేవ్యా అనయా బాహుర్నిపీడిత స్వప్నేపి ఉత్పన్న సంస్పర్శ రోమహర్షన్నముంచతి. ఆమె వచ్చింది అనడానికి తార్కాణం ఇది అన్నాడు. ఏమిటంటే ఆమె నా చెయ్యి పట్టుకుని, వేలాడుతున్న చెయ్యి పట్టుకుని మంచం మీద పెట్టింది ఆవిడ. ఆమె చేతి స్పర్శ చేత నాకు రోమాంచనం జరిగింది, పులకాంకురములు ఏర్పడ్డాయి. ఈ రోమాంచనమే నిదర్శనం ఆమె వచ్చింది అనడానికి. ఎందుకంటే వాసవదత్త చేతి స్పర్శ ఆయనకి తెలుసు కాబట్టి, ఎవరో ఇతరుల చేతి స్పర్శ అయితే రోమాంచనం జరగదు. తనకి ఇష్టురాలు, ప్రియురాలైనటువంటి వాసవదత్త చేతి స్పర్శ వల్ల ఈ రోమాంచనం జరిగింది. అంటే రోమాంచనం అనేది కేవలము ఇతరుల చేతి స్పర్శ జరిగినంత మాత్రం చేత రోమాంచనం జరగదు. మనం బస్సులో కూర్చుంటే అంతమంది పక్కన తగిలేవాళ్ళు ఉండొచ్చు, అంతచేత మనకి బస్సులో వాళ్ళు తగిలినంత మాత్రం చేత ఎవరికి రోమాంచనం జరగదు. ఎప్పుడు జరుగుతుంది? అది ఒక సాత్విక భావం. సాత్విక భావం అనేది సత్వము లోపల ఉన్నటువంటి జీవుడు, అతడి యొక్క అనుభవం వల్ల ఈ సాత్విక భావాలు కలుగుతాయి. అంటే ఈ ప్రేమ, ప్రీతి, అనురాగము అనేటువంటిది ఉండడం వల్ల, అది కలిగినటువంటి వ్యక్తుల యొక్క స్పర్శ వల్లే సాత్విక భావము, ఈ రోమాంచనం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ వాసవదత్త కాకపోతే నాకు ఈ రోమాంచనం జరిగి ఉండేది కాదు. కాబట్టి తప్పనిసరిగా వచ్చినటువంటి ఆమె వాసవదత్తే అని నిర్ధారణ చేయటానికి చెబుతున్నాడు. యహ అయం
బాహు నిపీడిత, ఈ నా యొక్క చెయ్యి పీడింపబడింది అంటే పట్టుకోబడింది అని తాత్పర్యం. ఎవరు? సంత్రస్తయా దేవ్యా అనయ, ఇక్కడికి వచ్చినటువంటి సంత్రస్త, కంగారుతో ఉన్నటువంటి ఆ దేవి వాసవదత్త చేత ఈ నా ఈ బాహు ఉన్నదో, యోయం దగ్గర యహ అయం అని విడి తీసుకోవాలి. యహ ఏ అయం ఈ బాహు, ఈ బాహు నిపీడిత అంటే పట్టుకోబడిందో, అది ఇప్పటికి కూడా రోమహర్షం నముంచతి, రోమహర్షం అంటే రోమాంచనం, ఆ రోమాంచనాన్ని ఇప్పటికీ ఇంకా విడిచిపెట్టలేదు. స్వప్నేపి, నేను స్వప్నంలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ బాహువుని పట్టుకోవడం చేత ఉత్పన్న సంస్పర్శ, స్పర్శ ఏర్పడి ఉత్పన్న సంస్పర్శ, పట్టుకోవడం వల్ల నాకు స్పర్శ తెలిసింది కాబట్టి కలిగినటువంటి ఉత్పన్నమైన స్పర్శ కలిగినటువంటి ఆ స్పర్శ వల్లే రోమాంచనం జరిగింది. బాహువుకి విశేషణాలు అన్నమాట. అనయా యహ బాహు నిపీడిత సహా బాహు ఉత్పన్న సంస్పర్శ, ఆమెకు స్పర్శను పొందినటువంటిదై రోమహర్షం, ఈ రోమాంచనాన్ని నముంచతి విడిచిపెట్టుట లేదు అన్నాడు. కాబట్టి ఇదే నిదర్శనం. అప్పుడు విదూషకుడు అన్నాడు, మా ఇదానీం భవాన్ అనర్థం చింతయిత్వా, ఏమయ్యా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీవు ఈ అనర్థమైనటువంటి మనకి బాధన కలగజేసేటువంటిది అయితే ప్రయోజన రహితమైనటువంటి ఇటువంటి ఆలోచన చేసి చాలు. చింతయిత్వా మా అంటే ఇటువంటి ఆలోచన చెయ్యొద్దు. ఏతేతు భవ, ఎందుకంటే ఆ వివాహం జరిగి ఉన్నటువంటి వాడు కొత్తగా అప్పుడే పద్మావతిని వివాహం చేసుకున్నాడు. అటువంటి నువ్వు ఆ మరణించినటువంటి వాసవదత్త గురించి, ఆమె ఎప్పుడో మరణించింది, అటువంటి ఆమె ఇంకా జీవించి ఉంది, వచ్చింది, నాకు కనబడింది అని ఇటువంటి వాటి వల్ల ఇంకా నీ మనసు బాధపడుతుంది, క్లేశం పొందుతుంది. అంచేత ఈ అనర్థమైనటువంటి ఈ ఆలోచన చాలు చేసి ఇంకా చాలులే అన్నాడు. ఏతు భవాన్, నువ్వు నడు, చతుశాలం ప్రవిశామహ, మనం చతుశాల అంటే అందరికి మండువాయిల్ని చతుశాల అని పేరు. మండువాయింట్లో 4 వైపులా వసారాలు ఉంటాయి అన్నమాట, శాల ఉంటుంది అనమాట, అందుచేత చతుశాల అంటారు. అక్కడికి వెళదాము నడు అన్నాడు. ఇది చాలా ముఖ్యమైన సన్నివేశం అన్నమాట. ఇది చూసేటువంటి ప్రేక్షకులకి వాళ్ళు చాలా టెన్షన్ ఫీల్ అవుతారన్నమాట, ఉత్కంఠగా ఉంటుంది. ఎందువల్ల? వాసవదత్తుని చూసేస్తే ఇక ఈయన పద్మావతిని స్వీకరించడం ఉండదు. అంటే తన ఈ ప్లాన్ అంతా, యోగంధరాయణుడి యొక్క ప్రణాళిక అంతా భగ్నమైపోయినట్టే. చూడకపోయి ఉన్నట్టయితే కథ ముందుకు నడుస్తుంది. పద్మావతిని స్వీకరించడం, పద్మావతి కారణంగా వాళ్ళ యొక్క సైన్యం సహాయం తీసుకోవడం, విజయం పొందడం, ఇవన్నీ యోగంధరాయణుడి యొక్క ప్రణాళిక నడుస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా దీన్ని ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అవస్థను ఏమంటారంటే ఇది గర్భసంధి అని అంటూ ఉంటారు. నాటకం యొక్క పరిభాషలో 5 సంధులు ఉంటాయి. ముఖసంధి, ప్రతిముఖ సంధి, గర్భసంధి, అవమర్శ సంధి, నిర్వహణ సంధి అని 5 సంధులు ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు సినిమాలో స్క్రీన్ ప్లే అంటారే, ఆ స్క్రీన్ ప్లే ప్రకారముగా అది ఎట్లాగా స్క్రీన్ ప్లే చేస్తారు, చూసేటువంటి ప్రేక్షకులకి తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ ఉండేటట్టుగా టెంపో మెయింటైన్ చేస్తూ రాస్తారు. అది ఆ విధంగా ఏమిటంటే కవి కూడా ఇక్కడ ఈ పంచసంధుల ద్వారా ఆ కథ క్రమంగా నడిచేటట్టుగా సన్నివేశాలు సృష్టిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సన్నివేశం వల్ల ఏమవుతుంది, మనకి వాసవదత్తును చూస్తే యోగంధరాయణుడి యొక్క ప్రణాళిక భగ్నమైనట్టు, చూడకపోతే ప్రణాళిక ముందుకు నడుస్తున్నట్టు. అంచేత ఫలోత్పత్తి, అనుకున్నటువంటి కార్యానికి ఫలం ఏదైతే ఉందో
ఆ ఫలము జరుగుతుందా జరగదా, లభిస్తుందా లభించదా? మొట్టమొదట అక్కడ వాసవదత్త అక్కడ ఉండగా రాజు వాసవదత్త అన్నాడు. అనగానే ఏమనిపిస్తుంది చూసే ప్రేక్షకులకి? రాజు వాసవదత్తం చూసేసేయడమో అనిపిస్తుంది. తీరా చేసి ఇతడు స్వప్నంలో మాట్లాడుతున్నాడు అని తెలిసాక పర్వాలేదు, చూడలేదు అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఈ చెయ్యి పట్టుకోవడం వల్ల రాజుకు మెలకు వచ్చింది. మెలకు రాగానే రాజు వాసవదత్తం చూశాడా అనిపిస్తుంది. తర్వాత అతడు నేను నిజం సత్యం చెప్పలేకపోతున్నాను, ఆమె వచ్చిందా లేదా, లేదా నా మనోరథమేనా అని అన్నంతో వాసవదత్తం చూడలేదు. ఇలాగా అడుగడుగున ఒకసారేమో అనుకూలంగా, ఒకసారి ప్రతికూలంగా వాసవదత్తను చూసి ఉంటాడు అని అనిపించే సందర్భము, మళ్ళీ వెంటనే వాసవదత్తం చూడలేదు అనిపించే సందర్భం. ఆ విధంగా రాశాడనమాట. ఇది దీనివల్ల ఏమిటనమాట, గర్భసంధిలో ఉన్నటువంటి సన్నివేశాన్ని బట్టి నాటకానికి పేర్లు పెడుతుంటారు. అందుచేతనే ఈ నాటకానికి స్వప్న వాసవదత్తం అని పెట్టారు. ఎందుకు? స్వప్నములో వాసవదత్తను చూశాడు కాబట్టి ఈయన స్వప్న వాసవదత్తం అని పేరు పెట్టాడు. సరే, అంతవరకు జరిగినటువంటిది. ఇప్పుడు చూడండి, సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలకు ముందు సరిగ్గా అంతవరకు జరిగినటువంటి సంఘటనలకు వ్యతిరేకమైంది, లేదా అంతవరకు వ్యతిరేకంగా జరుగుతుంటే వీళ్ళ అభిప్రాయానికి అనుకూలమైంది, చివర సన్నివేశం చూపించి ఇంటర్వ్యూ ఇస్తారు. అంటే ఏంటి? అది చూడగానే మనకి ఓహో నిజం తెలిసిపోయిందా, లేదా దొంగ దొరికాడా, విలన్ దొరికాడా అనిపిస్తుంది అనమాట. అలాగా అంచేది ఇక్కడ చూడండి, ఆయనమో ఇంకా రోమాంచనం ఇంకా పోలేదయ్యా కాబట్టి వాసవదత్త వచ్చింది అని ఆయన అన్నాడు. అంటే ఇతనేమన్నాడు, చాలేవయ్యా ఈ సందర్భంలో ఇంకా అటువంటి ఆలోచన ఏంటి, నడు ఇంకా అన్నాడు. అంటే అతని మాటను కొట్టిపడేశాడు. అంటే వాసవదత్తని చూడలేదు నువ్వు ఏదో అనుకుని ఊరికే నీ భ్రమతోటి అలా ఉన్నావు అని అన్నాడు అనమాట. ఎందుకంటే కేవలము స్పరిశే జరగక్కర్లేదు, రోమాంచనం జరగడానికి మనకి ఇష్టమైనటువంటి వారి యొక్క స్పరిశ అక్కర్లేదు, వాళ్ళ యొక్క స్మరించడం వల్ల కూడా అటువంటి రోమాంచనం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి నువ్వు అలా ఊరికే భ్రమతోటి ఇట్లా ఉన్నావు అని ఈ సందర్భంలో ఇంకా ఈ ఆలోచన ఏమిటి, చాలు వద్దు నడు అని తీసుకెళ్ళిపోయాడు అనమాట. తర్వాత ప్రవిశ్య, టైం అయిపోతుందా? అయిపోతుంది. సరే, కంచుకి ప్రవేశించాడు. జైతు ఆర్యపుత్ర అస్మాకం మహారాజ దర్శకో భవంతమాహ. ఈయన అంటే ఇంకా బయటికి వెళ్ళలేదు వీళ్ళు, మనం చతుశాలకు వెళ్దాం అన్నాడు. అంటే ఇంతట్లో కంచుకు వచ్చాడనమాట. అంతఃపుర స్త్రీలకు కావలసినటువంటి సేవలు, వాళ్ళకి అవసరమైనవన్నీ చూసేటువంటి వాడు ప్రాచీన కాలంలో కంచుకి అనేటువంటి ఒక అతను ఉండేవాడు అనమాట. మనకి తర్వాత నాటకాలన్నింటిలో కంచుకి అని ఉంటుంది. ఇక్కడ భాసుడు కాంచుకీయ అని ప్రయోగించాడు. చేతు ఆర్యపుత్ర అస్మాకం మహారాజ దర్శక భవంతమాహ. మా మహారాజు అయినటువంటి దర్శకుడు మీ గురించి ఈ విధంగా అంటున్నారు. ఏషకలు భవత అమాత్య రుమణ్వాన్ మహతా బల సముదాయేన ఉపయాత. మీ యొక్క మంత్రి అయినటువంటి రుమణ్వంతుడు గొప్ప బలాన్ని పుచ్చుకొని ఇక్కడికి సమీపించాడు. సమపయాత ఖలు, ఎందుకు? ఆరుణిం అభిఘాతయుతం. ఆ శత్రువు ఆరుణి, ఆ ఆరుణ్ణి సంహరించడానికి లేదా అతన్ని ఓడించడానికి మీ మంత్రి అయినటువంటి రుమణ్వంతుడు బలాన్ని సమీకరించుకొని ఇక్కడికి వచ్చాడు. తథాహి అస్తి అశ్వరథ పదాతీని మామకాని విజయాంగాని సన్నద్ధాని. అలాగే మా యొక్క
అదే తథా ఆ విధంగా అదే విధంగా మా యొక్క ఏనుగుల బలము, ఆశ్విక బలము, రథ బలము, పదాతులు అంటే నడిచే వెళ్ళే సైనికులు, మా యొక్క బలాలన్నీ కూడా విజయమునకు అంగములైనటువంటి ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. తదుత్తిష్టతు భవాన్, కాబట్టి నువ్వు ఇంకా లే. అపిచ అంటే ఏమిటిది? మరి నాటకంలో ఆ యుగంధరాయనుడి యొక్క అభిప్రాయం ప్రకారంగా మగధరాజు కూతురైన పద్మావతి తోటి ఉదయనుడి యొక్క వివాహం అయిపోయింది. ఆ వివాహం అవ్వడం వల్ల వారికి సంబంధించినటువంటి సేన కూడా వీళ్ళకి సహాయంగా వెళుతోంది ఉదయనుడికి అనమాట. తద్వారా ఆరుణి అనేటువంటి శత్రువుని ఓడించి మళ్ళీ తిరిగి తమ సంపూర్ణమైనటువంటి సామ్రాజ్యాన్ని ఉదయనుడు పొందే అవకాశం ఉందన్నమాట. దానికి విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. అంటే రుమణ్వంతుడు బలాన్ని సమీకరించుకుని వచ్చాడు, మా యొక్క బలాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, నీవు లేవలసింది అన్నాడు. భిన్నాస్తేరిపవో భవద్గుణరతాః పౌరాः సమాశ్వాసితాః పార్ష్ణీయాపి భవత్ప్రయాణ సమయే తస్యా విధానం కృతం యజ్జత్సాధ్యం హరిప్రమాథజననం తత్తన్మయానుష్ఠితం తీర్ణా చాపి బలైర్నదీ త్రిపథగా వత్సాశ్చ హస్తే తవ అని ఇంకా దీని యొక్క వివరణ అది చెప్పాలి. అంటే ఈ శత్రువు భిన్నాస్తేరిపవ, శత్రుభేదము. శత్రువులు ఏం చేస్తారంటే శత్రువుని జయించడానికి మనకంటే శత్రువు బలవంతుడైనప్పుడు వాళ్ళకి మిత్రభేదాన్ని కలిగిస్తాడు. ఆ మిత్రభేదం ద్వారా వాళ్ళు బలహీనపడతారో అప్పుడు జయిస్తారనమాట. భిన్నాస్తేరిపవ, నీ యొక్క శత్రువులు భేదింపబడ్డారు అంటే మిత్రభేదం ద్వారా విడదీయబడ్డారు. భవద్గుణరతాః పౌరాః సమాశ్వాసితాః, నీ యొక్క గుణముల పట్ల అభిరుచి కలిగినటువంటి, గుణముల యందు ప్రీతి కలిగినటువంటి పౌరులందరూ కూడా సమాశ్వాసితాః, ఆశ్వాసన పొందారు, ఊరడింపబడ్డారు. పార్ష్ణీయాపి భవత్ప్రయాణ సమయే తస్యా విధానం కృతం, నీవు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటిది, నీవు వెళ్ళడానికి సమయం వచ్చింది కాబట్టి నీతో పాటుగా ఉండేటువంటి పార్ష్ణీయులు అంటే నీతో పాటు ప్రొటెక్షన్కి పక్కనే ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఆ విధానం అంతా కూడా, దాని ఏర్పాటంతా కూడా చేయబడింది. యజ్యత్ సాధ్యం హరిప్రమాథ జననం తత్తన్మయానుష్ఠితం, ఆ శత్రువుని జయించడానికి ఏది సాధ్యమైందో అదంతా కూడా నేను చేశాను. ఇంకా నువ్వు జయించడమే తరువాయి. శత్రువుల్లో భేదం కలిగించాం కాబట్టి ఇప్పుడు బలం వాళ్ళకి తగ్గింది. అలాగే ఈ విషయం తెలిసినటువంటి పౌరులు కూడా చాలా ఊరడింపబడ్డారు. ఎందుకంటే ఇంకా ఉదయనుడు మళ్ళీ రాజు అవుతాడు, మళ్ళీ వస్తాడు అనే ఉద్దేశంతో. అలాగే నువ్వు ఇప్పుడు యుద్ధరంగానికి వెళ్ళడానికి నీకు కూడా ఉండేటువంటి, యుద్ధరంగంలో రాజుని ప్రత్యేకంగా రక్షణ చేసేవాళ్ళు ఉంటారు. రాజు సాధారణంగా డైరెక్ట్గా అతను అంతరానిగా వెంటనే యుద్ధానికి వెళ్ళిపోడు, మిగతా వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. రాజే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే రాజు యొక్క రక్షణ చూసేవాడు ప్రత్యేకం ఉంటారనమాట. అంచేత నువ్వు యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు నీకు కావలసినటువంటి విధానం అంతా కూడా మేము చేశాం. యజ్జత్ సాధ్యం హరిప్రమాథ జననం, శత్రువుని మథించడం, ప్రమాథనము అంటే మథించడం అని అర్థం. అంటే హరిప్రమాథ జననం అంటే మథనాన్ని కలగజేసేది, అంటే శత్రువుని సంహరించేది. అటువంటిది ఏదైతే చేయాలో ఆ ఏర్పాడంతా నా చేత చేయబడింది. అలాగే మన బలగాలు కూడా ఆ నదిని దాటి వెళ్ళాయి. తీర్ణాచాపి బలైర్ నదీ త్రిపథగా, గంగా నదిని దాటి మన బలాలు కూడా అవతలకు వెళ్ళాయి. ఇంకా నీకు వత్సదేశము నీ చేతిలో ఉన్నట్టే అన్నాడు. వత్సాశ్చ హస్తే తవా. ఈ వత్సాహ అనేది వత్స దేశం అన్నమాట. దేశవాచకాన్ని బహువచనంలో చెప్పడం అనేది ఒక సంప్రదాయము, అలా చెబుతుంటారు. రాజా ఉత్థాయ, లేచాడు. బాఢం తప్పకుండా అయ్యి విధానం, ఇగో ఇప్పుడే నేను అన్నాడు.
ఉపేత్య నాగేంద్ర తురంగ తీర్ణే తమారుణిం దారుణ కర్మ దక్షం వికీర్ణ బాణోగ్ర తరంగ భక్తే మహార్ణవాభే యుధి నాశయామి. వాడిని ఇప్పుడే ఆ యుద్ధంలో నశింపజేస్తాను, సంహరిస్తాను అన్నాడు. ఆ యుద్ధము ఎటువంటిది అనంటే మహార్ణవాభే, పెద్ద సముద్రంలా ఉన్నటువంటిది అనమాట. మహా అర్ణవ ఆభ అంటే పెద్ద సముద్రం, మహాసముద్రంలా ఉండేటువంటి, దానిలా ప్రకాశించేటమాట, ఆ సముద్రంతో పోల్చాడనమాట. ఆ మహా సముద్రంలా ఉన్నటువంటి ఆ యుద్ధ రంగంలో. ఇంకా వికీర్ణ బాణోగ్ర తరంగ భక్తి, సముద్రంతో పోల్చాడు కదా రూపకాలంకారం. కాబట్టి ఆ సముద్రంలో ఉండే విషయాలని ఇక్కడ చెబుతున్నాడు. వికీర్ణ బాణ ఉగ్ర తరంగ భక్తి, బాణములు, యుద్ధంలో బాణములు ఉంటాయి, సముద్రంలో తరంగాలు ఉంటాయి. అంచేత వికీర్ణములు ఇటు అటు కూడా చెల్లాచెదురుగా అన్ని వైపులకి వెళ్ళేటువంటి బాణాలు, ఆ బాణములు అనేటువంటి పెద్ద ఉగ్రతరంగ భక్తి, పెద్ద పెద్ద తరంగాలు, ఆ తరంగాలతో కూడి ఉన్నట్టు, భక్త అంటే కూడి ఉన్నది అని అర్థం. తరంగ భక్తములు, తరంగములతో కూడి ఉన్నటువంటి ఆర్ణవ సముద్రం లాంటి యుద్ధం, ఆ యుద్ధ రంగంలో అతన్ని నశింపజేస్తాను. ఎవరిని? తం ఆరుణిం, ఆ ఆరుణి అనే రాక్షసుని నశింపజేస్తాను. అతడు ఎటువంటి వాడు? దారుణ కర్మ దక్షం, చాలా క్రూరమైనటువంటి పనులు చేయడానికి సమర్థుడు. దారుణ కర్మ దక్ష, దారుణమైన పనులు చేయడానికి దక్షుడు సమర్థుడైన వాడు. అలాగే ఇంకా యుద్ధరంగానికే విశేషణంగా ఇంకోటి చెప్పారు. నాగేంద్ర తురంగ తీర్ణే, నాగేంద్ర తురంగ తీర్ణం, తురంగములు అంటే గుర్రాలు, నాగేంద్రములు అంటే ఏనుగులు. నాగేంద్ర తురంగ తీర్ణే, ఏనుగులతోటి గుర్రాలతోటి కూడి ఉన్నటువంటి అటువంటి ఉగ్రములైనటువంటి తరంగములైనటువంటి బాణములు ఉన్నటువంటి సముద్రం లాంటి ఆ యుద్ధరంగంలో దారుణమైన కర్మలు చేయడానికి సమర్థుడైనటువంటి ఆ ఆరుణి అనేటువంటి అతన్ని నశింపజేస్తాను, సంహరిస్తాను. ఇప్పుడే ఉపేత్యా, సమీపించి ఇప్పుడే వెళ్ళి అతన్ని సంహరిస్తాను అన్నాడు. ఇది నిష్క్రాంత. యుద్ధం ఇక్కడ చూపించరు, అంచేది యుద్ధానికి వెళుతున్నాను అని చెప్పాడు అన్నమాట. వీరరసం అంటే ఉత్సాహం, ఉత్సాహము స్థాయి భావంగా కలిగింది వీరరసం. ఇక్కడ యుద్ధానికి వెళ్ళడానికి ఉత్సాహం చూపిగో, నేను వాడిని ఇప్పుడే వెళ్ళి సంహరిస్తాను అంటున్నాడు అనమాట. అంటే యుద్ధానికి వెళ్ళేటువంటి ఉత్సాహం అనేటువంటి భావం అతనిలో ఉంది. ఈ ఉత్సాహం అనే భావము మన వీరరసాన్ని కలగజేస్తుంది అనమాట. అది ఇది నిష్క్రాంతా ఇది పంచమోంక. ఇక్కడితోటి 5వ అంకం అయింది. ఇక్కడితో ఇవాళకి ముగిద్దాము. మళ్ళీ వారం కలుద్దాము.